భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అవడం, ప్రారంభోత్సవానికి సన్నద్ధం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా అది ఉండబోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూడా భోగాపురం విమానాశ్రమం అనేది ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ప్రారంభించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ విమానాశ్రయానికి గుర్తింపు కనుక వస్తే వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, పర్యాటక రంగంలో కూడా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. పని ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం ఒకరిది అయితే దాని కీర్తి కొట్టేయాలని ప్రయత్నించడం ఒకరిది. అలాగే ఇంకొకరి శ్రమని తన ఖాతాలో వేసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ప్రతి సందర్భంలో కూడా అతను ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. 2019 ఎన్నికలకు ముందు ఒక రాయేసి శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. ఎందుకంటే 2020 జూన్లో జిఎంఆర్తో అగ్రిమెంట్ చేసుకోవడం అయితేనే, R&R అవ్వచ్చు, భూసేకరణ అవ్వచ్చు, అక్కడున్న ప్రజలకి పునరావాసం కల్పించడం అవ్వచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్కి కావాల్సిన వాటరు, అలాగే డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నల్ రోడ్స్, అలాగే ఏరోనాటికల్ సర్వీసెస్, ముఖ్యంగా నిధుల సమీకరణ అన్నీ కూడా చేసింది మా ప్రభుత్వ హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు. అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండడం చాలా హాస్యాస్పదం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వలన సాధ్యం కాని భూసేకరణను జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే 4 గ్రామాల ప్రజలకు పునరావాసం మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ భూసేకరణకు R&Rకు 967 కోట్లు మా ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అక్కడ ఎయిర్పోర్ట్ కావాల్సిన వాటర్ కోసం నీళ్లు తీసుకురావడానికి 75 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ రోడ్ల కోసం 7.29 క్రోర్స్ ఖర్చు చేయడం జరిగింది. అలాగే సబ్స్టేషన్ కోసం 2.35 క్రోర్స్ ఖర్చు చేయడం జరిగింది. టోటల్గా జగనన్న ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వ హయాంలో 1200 క్రోర్స్ పైగా ఈ ఎయిర్పోర్ట్ కోసం ఖర్చు చేయడం జరిగింది. అలాగే కేంద్రం దగ్గర నుంచి అనుమతులు అవ్వచ్చు, ఎన్ఓసీలు అవ్వచ్చు, అన్ని రకాల సౌకర్యాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకురావడం వలన, దానికోసం కృషి చేయడం వలన ఆ రోజు కరోనా లాంటి సంక్షోభాన్ని కూడా అధిగమించి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు వేగవంతమైన పరిస్థితి మనందరం గమనించాం. ఎందుకంటే 2024 ఎన్నికల టైంకే రన్వే పనులు కీలక దశకి చేరుకోవడం జరిగింది. అలాగే టెర్మినల్ పనులు కూడా చాలా వేగవంతంగా పూర్తవుతూ ఉండే పరిస్థితి కూడా మనం చూసాం. ఆ రోజు జిఎంఆర్ గారు ఏం చెప్పారు? జగనన్న ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకి వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో జిఎంఆర్ గారు చెప్పారు కదా, ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వైఎస్ఆర్ గారు ఏ విధంగా కృషి చేశారు, అతను ఆ నిర్మాణంలో ఎంత కీలక పాత్ర పోషించారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేయిస్తూ ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో దీనికి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని చెప్పి అతనే చెప్పడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రాయి వేయడం తప్ప 2019కి ముందు ఏం చేశారు, ఇప్పుడు 2024 తర్వాత ఈ 2 ఏళ్లలో ఏం చేశారు? మరీ ఘోరంగా ఎంత దారుణం అంటే ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కృషి వలన ఈ రోజు ప్రారంభోత్సవానికి నోచుకుంటూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.